ఈ వీడియోలో డీఎస్పీ గారు చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుకు సంబంధించి చేపట్టిన దర్యాప్తు వివరాలను వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన ముఖ్య విషయాలు జిల్లా యంత్రాంగంలో మొత్తం అంతా ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేసి మిస్ అయిన 2-3 గంటల నుండి మేము ఇందులో నిమగ్నమై వెంటనే ఈ తోటకు ఆనుకొని ఉన్నటువంటి ఒక 1000 ఎకరాల విస్తీర్ణం కలిగిన నల్లగొండ అనే ఆ కొండపైనే సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాము. ఇంకా అక్కడ మేము ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. ఇట్ లీడ్స్ టు ఇళ్ళకు, అది రెండోది ఇట్ లీడ్స్ టు రోడ్డు గండి నుండి దొండవాక రోడ్డు. ఈ 2 పాయింట్స్ ఆ యాంగిల్లో మేము తరోగా చెక్ చేసాం. వెంటనే నెక్స్ట్ డే ఏఎన్ఎస్ పార్టీసు, మా ఎస్పీ గారు పంపించిన ఏఎన్ఎస్ పార్టీసు, అలాగే ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తో, దాంతోపాటు టెక్నాలజీని కూడా మేము వాడాము. ఇందులో ఇక సిడిఆర్ అనాలిసిస్ చేసాం. ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. యానిమల్ క్యాచింగ్కి ఒక ఛాన్స్ ఉంది. రెండోది ఇది ఎండ్ ఆఫ్ సీజన్ అవ్వడం వల్ల జీడి పిక్కలు, ఆ మిగిలిపోయిన పిక్కలు ఏరుకోవడానికి ఏజెన్సీ నుండి ఫ్యామిలీస్తోని ఇక్కడికి వచ్చి ఆ పిక్కలు, మిగిలిపోయిన పిక్కల్ని ఏరుకొని వెళ్ళే సందర్భాలు, చాలామంది వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ టైంలో ఈ పాప ఆ కంచి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటే ఎవరు లేరు, ఈ పాప ఎక్కడో అని పిల్లలు లేరు తల్లిదండ్రులు కానీ, లేదా ఈ పాపను తీసుకెళ్ళి ఎవరికో లేని వాళ్ళకి ఇద్దాం, పిల్లలు లేని వాళ్ళకి ఇద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏవైనా అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఉంటారేమో అన్న ఆ యాంగిల్లో కూడాను అప్ టు కేడిపేట, చింతపల్లి టీమ్స్ కూడా పంపించాము. తర్వాత ఈ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటివి చేసిన అది పిల్లలు ఎత్తిపోయిన కేసులే ఉన్నాయేమో అవి కూడా వెరిఫై చేసాం. ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఆల్ ప్రాబుల్స్ మేము అన్ని యాంగిల్స్ అన్నీ చెక్ చేసాం. కదలికలు లేవని మీరు ఒక నిర్ణయానికి వచ్చారా? లేదండి, కొండ మీద ఎలాంటి ఆనవాళ్ళు లేవనే దాని మీద మీరు కంక్లూజన్కి వచ్చారా, లేదంటే ఇంకా కొండ మీద ఏదైనా జరిగి ఉండొచ్చు అనే అనుమానం ఉందా? లేదు, అది ఒకసారి 4-5 రోజులు రోజు కంటిన్యూస్గా కూంబింగ్ చేశాము. దానిపై ఉన్నటువంటి ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఈ పాప మిస్ అయిన 2:30 గంటలకి ఇక్కడ 3:30 గంటల పాటు కుండపోత వర్షం పడింది. ఈ ట్రేసెస్, ఈ పాప ఏవైనా అడుగులు కానీ, ఎక్కడ జంతువులు వచ్చిన అడుగులు కానీ అవన్నీ ఆ రోజు అర్షప్ అయిపోతాయి. పైనుండి ఆ వర్షం కింద ఈ తోటలో, ఇప్పుడు మనం మాట్లాడుతున్న తోటలో కూడా వాటర్ వస్తూనే ఉంది. ఇప్పుడు ఆ యాంగిల్లో ఆ రోజుకి అయ్యింది. ఇంకా ఏవైనా ఉన్నాయంటే అవి కూడా చెక్ చేస్తున్నాం. ఇదైతే ఈ సర్చింగ్ ఆపరేషన్ మటుకు ఆపలా. అంటే ఇప్పుడు ఎవరైనా ఎత్తుకెళ్లారనే కోణంలోనే ఎక్కువ దర్యాప్తు జరుగుతుందా సార్? ఇప్పుడు అది సంచార జాతరకు సంబంధించిన వాళ్ళు కూడా తీసుకెళ్ళారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు లేవు, ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తారని తెలుసు సార్. వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉండవండి. వాళ్ళు అక్కడ అడవిలో ఉండి వస్తారు. ఇక్కడేమో సీజనల్గా, ఇక్కడ ఎండ్ ఆఫ్ సీజను, ఆ మిగిలిపోయిన 20 రోజులు పిక్కలు ఏరుకొని వెళ్ళడానికి వస్తారు. వాళ్ళు వచ్చి వెళ్ళడం అనేది ఉంది. వాళ్ళ గురించి మేము టీమ్స్ కూడా పంపించాము. ఏరియా వైజు చింతపల్లి వరకు వెళ్ళారు. అది వాళ్ళు కూడా ట్రేస్ చేస్తాం. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏవైనా బై మిస్టేక్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఉంటే దానికి కూడా మేమేం చేసామంటే పాపకి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీను గోడా పత్రికలు ప్రతి ఆ చింతపల్లి విలేజ్లో కూడా అక్కడ ప్రతి బస్టాండ్కి, ఆటోలకి, బస్సులకి, ఆ పోలీస్ స్టేషన్కి ఇచ్చాము. ఆ సంత మార్కెట్లో కూడా పెట్టాము. ప్రతి అక్కడ సంత మార్కెట్లో 4-5 ఉన్నాయి. ఆ 4 మార్కెట్లకి ఇక్కడ నుండి మా టీంని కూడా పంపించి ఆ డిస్ప్లే చేసి ఏదైనా పాప ఇలా వచ్చి ఉంటే మాకు చెప్పండి, బహుమతి ఇస్తామని కూడా మేము అక్కడ బయట పబ్లిసిటీ ఇస్తున్నాం. కుటుంబ సభ్యుల్లో మొత్తం వాళ్ళు ఎటువంటి ఇంకా అనుమానాలు ఏమైనా వ్యక్తం చేశారని వాళ్ళు ఎవరన్నా అన్నారా? వాళ్ళు నువ్వేవో చెప్పారు, అది కారు ఏదో గొడవ అనేసి అది చేశాము. వాళ్ళ భర్తతో ఎవరితో కారుకి సంబంధించినది, అది రూల్ అవుట్ అయింది, ఏం కాదు. అది అతను కూడా, గణేష్ కూడాను అప్పుడు ఏదో సెటిల్ అయిపోయిందండి, ఇప్పుడు ఇష్యూ కూడా లేదని చెప్పారు. అలాగే ఇప్పుడు మనకున్న ఇంకా రెండు
వస్తున్నది 2 అవకాశాలండి. ఒకటి యానిమల్ ఏదైనా పట్టుకుపోయి ఉండాలి, లేదా ఆ రూట్లో వచ్చిన ఎవరైనా స్ట్రేంజర్స్, ఈ సంచార జాతుల వాళ్ళు కానీ ఎవరైనా కానీ, ఇప్పుడు సార్ చెప్పినట్లుగా డేస్ పేరు చెప్పినట్లుగా పిల్లలు ఎవరు లేరు, ఇక్కడ పిల్ల ఒంటరిగా ఉందని తీసుకెళ్ళిపోయి ఉండాలి. తర్వాత ఇదంతా కూడా మా సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత భయపడిపోయి జాగ్రత్త పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు మనం ఒకవేళ వీళ్ళు తీసుకొచ్చి అప్పచెప్దాం అనుకున్నాం అనుకోండి, మీడియా అడవాడి పోలీస్ నేను అక్షతను భయంతో కూడా తీసుకురాపోవచ్చు. అది ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు పాప ఒంటరిగా ఉందని తీసుకెళ్ళి ఉండొచ్చు, లేదా పిల్లలు లేని వాళ్ళు తీసుకెళ్ళి ఉండొచ్చు. తీసుకెళ్ళిన వాళ్ళు పని ఎవరికైనా డబ్బులకు అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఆస్తూనే తీసుకెళ్ళి ఉండొచ్చు. ఆ ప్రాబిలిటీ ఒకటి ఉంది. యానిమల్ క్యాచింగ్ అయినా ఉండాలి. మనకి యానిమల్ క్యాచ్ చేసి రిమైన్స్ ఏమైనా ఉండాలి కాబట్టి అవేం దొరకలేదు కాబట్టి దాన్ని మనం దాన్ని పక్కన పెట్టి ఇంకా ఎవరైనా తీసుకువెళ్ళిపోయి ఉండొచ్చు అనే దాని మీద సెర్చింగ్ చేస్తున్నాం. అన్ని యాంగిల్స్ అది కూడా ఏదో ఒక క్లూ వస్తే తీసుకెళ్ళిపోయిన వాళ్ళు తీసుకొచ్చి అప్పచెప్పి చిన్న భరోసా ఇవ్వండి, అప్పీల్ అయినా చేయండి. ఒక భరోసా ఏమి చేయమని కానీ ఏదో పోలీసు అదే చెప్పండి సార్. తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పడానికి తీసుకొస్తే ఏమి అప్పీల్ నో కేసు. వాళ్ళు మాకు ఆచూకీ చెప్పినా మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆ బిడ్డని మనం క్షేమంగా తల్లిదండ్రులు చేరడమే మన మెయిన్. మీరైనా మీవేనా కలిసి మనం చేసేది అది. ఇప్పుడు వాడు భయపడిపోయి ఇన్ని రోజులు తర్వాత మనం ఇస్తే ఏవైనా కేసు పెడతారేమో అన్న భయం కూడా ఇప్పుడు అలాంటిదేమో అవసరం లేదు. ఫోన్ చేసి పలానా చోట ఉందండి పాప అన్న, మేము వెంటనే వెళ్ళి ఆ పాపను తీసుకొని వచ్చి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. పొలం ఎటువంటి కేసులు ఏమి పెట్టారు? కేసు ఏం లేదు. ధర్మరాజులో ఉన్న 2 ప్రాబిలిటీస్లో యానిమల్ క్యాచ్ అయితే మనకి రిమైన్స్ ఉండాలి, లేదు ఎవరైనా పట్టుకుపోయి ఉంటే ఇంత నెట్వర్క్ నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఫుటేజ్ నుంచి టవర్ డంపుల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉంటుందంటే అతను ఏ సెల్ ఫోన్ వాడి ఉండాలి. వచ్చిన స్ట్రేంజర్స్ ఎవరైనా కానీ ఈ కొండ ప్రాంతం అంతా తెలిసిండి ఈ జనసంచారంలో రాకుండా కొండల వైపు నుంచి కొండల నుంచి వెళ్ళిపోయి ఉండాలి. ఈ కొండ లాస్ట్ ఎండింగ్ ఇంచుమించు 21 కిలోమీటర్స్ అడ్డ రోడ్డు వరకు ఉంటుంది. కొండలో నుంచి పట్టుకుపోయి ఉండాలి. అంతకు మించి ఈ ఫుటేజ్ నుంచి టవర్ డంప్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉందంటే అతను సెల్ ఫోన్ యూజ్ చేసి ఉండకపోవాలి, సెల్ కూడా వాడిని తెలియకుండా ఉండాలి. ఈ టవర్కి ఈ సీసీ ఫుటేజ్కి ఎక్కడ కవర్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి మనం అది జరిగిందా ఇది జరిగిందా అన్నది మనకి ఎంతవరకు కంక్లూజన్ రాలేదు. కాబట్టి ఈ 2 యాంగిల్స్లో ఇంకా మనం త్వరగా వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది. పాప ట్రేస్ అయ్యే వరకు జరుగుద్ది. ఇప్పుడు ఈ కారు సీసీ ఫుటేజ్ చూసారా సార్? ఆ కోటేశ్వర ఆయన అతను నన్ను కావాలని అది చెప్పాం కదా, మాది అయిపోయింది. అది అంటే సీసీ ఫుటేజ్ ఏమైనా మీరు పరిశీలించారా? ఒకవేళ ఆ రోడ్లో ఏమైనా కావాలని గుద్దినట్టుగానే ఆ సీసీ ఫుటేజ్ ఏమైనా కావాలని బుద్ధి ఉండకపోయి జరగవచ్చు. అతను చెప్పిన నంబర్ కూడా అది కార్ నంబర్ కాదు, అది లారీ, అశోక్ లైలాండ్ లారీ ఇది. దట్ అతను ఏదైతే ఫోటో పెట్టారో ఆ ఫోటో ఆ కార్ని ఆ రోజునే మనం ఎగ్జామిన్ చేసాం. అది మన ఫుటేజ్లో ఉంది. ఇప్పుడు ఎక్కడ ఏదైతే యాక్సిడెంట్ ఏదో ఉందన్నదో వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు. కన్సర్న్ పోలీస్ స్టేషన్ యాక్సిడెంట్ మీద యాక్షన్ తీసుకుంటారు కదా.